నమస్కారం. టీసీసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దైవ మార్గంలో నడిచే వారికి వారు పూజించే దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులను డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. పెంటపాడు మండల సిపిఎం నాయకుల డిమాండ్. మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయంతో అండదండగా నిలిచిన రాయల్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు. బలుసులమ్మగుడి ఆలయ కమిటీ పూర్వ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు జన్మదిన సేవా కార్యక్రమం చేసిన పాతురి. క్రీస్తు మార్గంలో ఎవరు ప్రయాణిస్తారో వారికి ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని అప్పారావుపేట పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో కరుణా రక్షణ ప్రార్థన సన్నిధిలో శనివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి చేయాలనుకునేవారు దైవం ఉందని నమ్మాలన్నారు. హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్, విశ్వాసులు బైబిల్ను ఆశ్రయిస్తే ఎవరో తప్పులు చేయరని అన్నారు. భగవంతుని సన్నిధిలో జ్ఞానులుగా తయారు కావడానికి మందిరాలు నిర్మిస్తారని పేర్కొన్నారు. బైబిల్ను ఆశ్రయించి జ్ఞానులుగా తయారు కావాలని సూచించారు. కార్యక్రమంలో క్రీస్తు మందిర నిర్వాహకులు ఎలియేజర్, కరుణ, శ్రీకాంత్, జనసేన నాయకులు గుండుమొగల సురేష్, ఏవూరి సత్యనారాయణ, ముఖేష్, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఈ ఊర్లో దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మరి అందరికీ క్రీస్తు బోధ చేస్తూ ప్రజల్ని మంచి మార్గంలో నడిపించే విధంగా ప్రయత్నం చేసిన ఎల్లేశ్వరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ప్రార్థనా మందిరానికి సహకరించినటువంటి భక్తులందరికీ, అతని సంఘ సభ్యులందరూ కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఒక మంచి చేయాలన్నప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. అది క్రీస్తు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే ఇంకొకళ్ళు అని అనుకోకుండా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి మనం భగవంతుడిని నమ్మి తీరాలి ఖచ్చితంగా. అది బైబిల్ని నమ్మండి, బైబిల్ని ఆచరించండి. అలా భగవద్గీత నమ్మండి, భగవద్గీతను ఆచరించండి. ఖురాన్ నమ్మండి, ఖురాన్ ఆచరించండి. అందరి కోసం మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన వెళ్ళి మనం చేసి మంచి పనులు కాకపోతే దానిలో ఏమాత్రం పత్తి ఉండదు. అదే మరి దాన్ని గుర్తించి మనం అందుకే బైబిల్ ఆచరించినప్పుడు తప్పకుండా ఎలాంటి తప్పులు చేయరు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం, మన దినచర్యలో మనం చేసే తప్పులు మనం గమనించకుండా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది మానవ సైతం. దాని నుంచి బయటకు రావడమే ఈ బైబిల్లో నిమగ్నం అయ్యి మరి ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ఉంటాయి తప్ప మనం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఏమాత్రం మనకి ఎలాంటి ఇది ఉండదని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకునే విధంగా మరి ఎలిజబెత్ గారు మీరు చాలా సార్లు బోధించుంటారు. బైబిల్ కూడా అదే చెప్తూ ఉంటుంది. మరి జ్ఞానులుగా తయారవడానికి మనం ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కానీ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. దాని భిన్నంగా మన గ్రామంలో ఖచ్చితంగా ఇది ప్రభు దగ్గరికి మనం వెళ్ళే మంచి మార్గాన్ని ఎత్తుకునే విధంగా మనందరం అనుసరించాలని, బైబిల్ని అనుసరించాలని చెప్పి, జ్ఞానులుగా తయారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు. మేమందరం కూడా సంఘమంతా కూడా మేమందరూ మీకోసం ఉపవాసాలు ఉండి మీరు రావాలి. ఈ ప్రజలందరికీ మీ ద్వారా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కావాలి ప్రజలందరికీ. ఎందుకంటే భగవంతుడు మీ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా మాకు ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి మీ ద్వారా ప్రజలు దీవించబడాలని మేము ఎంతో రాత్రి పగలు మీకోసం ఉపవాసాలు ప్రార్థన చేసామయ్యా. బాబు గారు కూడా చెప్పామని, నాన్నగారు ఇక్కడికి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొస్తారు దేవుడు, మీరు సిద్ధంగా ఉండమని బాబు గారికి చెప్పాం సార్. మా ప్రార్థనలు దేవుడు ఆలకించాడండి. మిమ్మల్ని ఆశీర్వదించి మాకు ఒక తండ్రిగా ఎమ్మెల్యేగా మాకు దేవుడు అందించినందుకు నిజంగా మా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయ్ గారు రాత్రంతా కూడా మీ గురించి చర్చించుకున్నాం. నాయ్ గారి చేతుల జరిగించిన అయినా
ప్రభు గారు ఎంతో ప్రార్థన చేసుకున్నారు సార్. మీరు మంచి మనస్థితి ఇక్కడ తీసుకొచ్చారు. మీరు అడుగు పెట్టారని ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసేస్తారు. మాకు తండ్రి లాంటి వారు ఈ ప్రాంతం అంతటికని అందరూ కూడా చల్లగా ఉండాలి. మీ చేతుల ద్వారా అందరూ దీవించబడాలని మేము కోరుకుంటాము. వర్షాకాలం సీజన్ కావడం వల్ల గ్రామాలలో పారిశుధ్య కార్మికులను నియమించాలని, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని పెంటపాడు సిపిఎం సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం మండల కార్యదర్శి చెర్ల పొల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావులు మాట్లాడుతూ వర్షాలకు పారిశుధ్యం క్షీణిస్తూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. డ్రైన్ నీరు రోడ్ల మీదకు వచ్చి అంటువ్యాధులు వస్తాయని అన్నారు. చెత్త చెదారం రోడ్డు పక్కనే పెంట కుప్పలుగా పడేయడం వలన అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నాయని, రక్షిత మంచినీటి ఫిల్టర్లు బాగు చేయకపోవడం వలన నీటి కాలుష్యంతో డయేరియా ప్రబలుతుందని అన్నారు. గ్రామాలలో ప్రభుత్వం వారు ఆరోగ్య క్యాంపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెనగంటి దుర్గా, పి వెంకటేశ్వరరావు, ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు కురుస్తున్నాయి కానీ డ్రైన్లు అనేకమైన ప్రాంతాల్లో డ్రైన్ క్లీనింగ్ సంబంధించి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాలకి డ్రైన్ క్లీనింగ్ సరిగా లేకపోతే మురుగునీళ్ళు వెళ్ళకపోతే అది దోమలు ఎక్కువగా పెరిగే పరిస్థితి వస్తుంది. దోమలతో పాటుగా మరి డెంగీ జ్వరాలు, అనేకటువంటి మలేరియాలు ఇలాంటివన్నీ కూడా వ్యాప్తించే పరిస్థితులు వస్తున్నాయి. అయితే మెడిసిన్కి సంబంధించి ఇంకా ఏదైతే ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో మరంత అన్ని చోట్ల క్యాంపుల కింద పెట్టి ఆరోగ్య కేంద్రాల ద్వారా మనుషుల ఆరోగ్యానికి సంబంధించి పరిశీలించవలసిన పరిస్థితి ఇంకా వీడిగా జరగాలి. ఎందుకంటే ఈ వాటర్, కొత్త వాటర్ వచ్చిన తర్వాత కొత్త వాటర్కి సంబంధించిన మార్పు వచ్చిన తర్వాత జ్వరాలు పెరుగుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. దీంతో పాటు మంచినీళ్ళకు సంబంధించి కూడా సక్రమంగా ప్రజలకు అందేటట్టుగా చూడాలి. ఎందుకంటే పారిశుద్ధ్యం సంబంధించి ఎక్కడ కూడా సక్రమంగా లేదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద పారిశుద్ధ్య కార్మికులు నియమించాలి. జనాభా ప్రాతిపదిక మీద పారిశుద్ధ్య కార్మికులు నియమించలే. పారిశుద్ధ్య కార్మికులు బాగా తక్కువ మంది ఉంటున్నారు. గ్రామం విస్తరణ పెరిగింది, గ్రామ జనాభా పెరిగారు. పారిశుద్ధ్యం అనేది తరలించడం అనేది చాలా కష్టంగా ఉంది. అయితే ప్రతి గ్రామంలోనూ కూడా డంపింగ్ యార్డ్ కావాలి. డంపింగ్ యార్డులు లేక రోడ్ల పక్కన కాలువగట్ల మీద శ్మశానం పొందులోని పట్టుకెళ్ళిన చెత్త అంతా కూడా అక్కడ దిగబోతున్నారు. అది చెత్త అక్కడ వేయటం, రోడ్డు పక్కన వేయటంలో అది కుట్టిపోయి దుర్వాసన వచ్చి అక్కడ క్రిమికీటకాలు చేరే పరిస్థితి కనబడుతుంది. గ్రామాలు ఏర్పడి సుమారు 60-70 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎక్కడ కూడా పక్కా డ్రైన్ అనేది లేవు. అన్నీ కచ్చే డ్రైన్లే. డ్రైన్లు సక్రమంగా నీళ్లు తీసుకెళ్ళకపోవటం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దోమలు విపరీతంగా పెరగటం వల్ల ఏంటంటే దోమలు కుట్టి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు రావటం, జనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. హాస్పిటల్కి వెళ్తే ₹1000 టెస్ట్గా అయ్యే పరిస్థితి కనపడుతుంది తప్ప ఈ సామాన్య మానవుడి వేళ బతికే పరిస్థితి కనపడతలేదు. స్నేహానికి మించింది ఏదీ లేదు. కష్టాలలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడమే నిజమైన స్నేహధర్మం అని రాయల్ బ్యాచ్ విద్యార్థులు నిరూపించారు. పెంటపాడు డిఆర్ గోయింకా కళాశాలలో 1975-78 బీకామ్ బ్యాచ్ పూర్వ విద్యార్థి సంఘంగా ఏర్పడి ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇదే బ్యాచ్కు చెందిన పోలుకొండ సత్యనారాయణ ఈ నెల 1వ తేదీన మృతి చెందారు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితి గమనించిన మిత్రబృందం శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ₹105,000 అందజేసి మిత్ర కుటుంబానికి సహాయం చేశారు. ఈ బ్యాచ్కు చెందిన పట్టణ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, ప్రముఖ ఆడిటర్ మండలి హనుమంతరావు, ముంగర కృష్ణప్రసాద్, వల్లూరి రవి, టి సుబ్బారావు, పి జానకిరామ్, జంజాల నాగేశ్వరరావు, సిహెచ్ రాజబాబులు శనివారం మిత్రుని కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పించారు. రాయల్ బ్యాచ్ విద్యార్థులు. పాతూరు యూత్ సభ్యులు బొలసులమ్మ ఆలయ పూర్వ అధ్యక్షులు శ్రీరంగం అంజీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం బొలసులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతూరు యూత్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీరంగం అంజి పూజా సామాగ్రి సమర్పించారు. అనంతరం శ్రీరంగం అంజిని ఆలయ ఈవో రవిశంకర్ సత్కరించారు. కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, శంకర ధనబాబు, కాళ్ళ గోపికృష్ణ, నీలం సురేష్, అనుమోలు శ్రీను, కళ్యాణ రామచంద్రరావు, దివాకర్, పవన్ కుమార్, రత్నాజీ, ఏ కిషోర్, బద్రి, చింతన్న, కిరణ్ కుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
आयामि ओम कात्यायनी भैरवे सावित्री नमः विदेवपत्रमभिरक्षदाति मम स्यमानो मे పాతూరు యూత్ సభ్యుడైనటువంటి శ్రీరంగం రామాంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో అలాగే మా మిత్రుల యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రీతం శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీను గారి యొక్క ఆశీస్సులతో ఆ బలుసులమ్మ తల్లి ఉత్సవాలను కానీ అలాగే బలుసులమ్మ తల్లి అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ ఆలయ అభివృద్ధిగా అమ్మవారు శక్తిని అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీను గారి యొక్క ఆశీస్సుల్ని అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు వ్యాపారస్తులు అందరూ కూడా మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులకి సహాయ సహకారాలు అందించి ఈ ఆలయ అభివృద్ధిలో కానీ ఈ అన్నదాన కార్యక్రమాలు నిరంతరం కూడా దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా ఈయనకి ఆశీస్సులు ఇవ్వాలని ఎల్లప్పుడూ కూడా మా మిత్రులందరం కూడా మా పాతూరు సభ్యులు కానీ మిత్రులందరం కూడా అన్ని వర్గాలు తాడేపల్లిగూడెం పట్టణం అన్ని వర్గాలు అంజిబాబు గారికి సహాయ సహకారాలు అందించే విధంగా పెద్దలందరూ కూడా ఆశీస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ బలుసులమ్మ వారి ముద్దుబిడ్డ మాకందరికీ ఆప్తమిత్రుడు మా పాతూరు యూత్ ముఖ్య సభ్యుడు అయినటువంటి శ్రీరంగం రామాంజనేయులు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున మన అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆనాటి దివంగత మంత్రి మాణిక్యాలరావు గారి ప్రోద్బలంతో ఇంత భవ్యమైన ఆలయ నిర్మాణాన్ని తన చేతుల మీదుగా నిర్మించినటువంటి శ్రీరంగం రామాంజనేయులు గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండి బాధ్యతలు అప్పచెప్పారు. మళ్ళీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మా శ్రీరంగం రామాంజనేయులకే బాధ్యతలు అప్పచెప్పి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం మాకెంతో ఆనందదాయకం. తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం చింతాడపల్లి హైవేకి ఆనుకుని ఉన్న అప్రోచ్ రోడ్డుకి సంబంధించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అప్రోచ్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజ నిర్వహించారు. శానో రామకృష్ణ సరస్వతి దంపతుల సహకారంతో స్వామివారికి పూల అలంకరణ చేశారు. శ్రీ ప్రగతి మోడర్న్ కళాశాల అధినేత కుప్పిశెట్టి చంటి అనంతలక్ష్మి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు 13వ తారీఖు అనగా ఈరోజు శనివారం స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఉదయం స్వామివారికి పువ్వుల అలంకరణ శ్రీ శానో రామకృష్ణ శ్రీమతి సరస్వతి దంపతులచే పూల అలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మన ప్రగతి జూనియర్ కాలేజీ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజీ అధినేత కుప్పిశెట్టి రమణయ్య గారు చంటి శ్రీమతి అనంతలక్ష్మి దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి అమ్మ వాళ్ళ ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ మరెన్నో చేయాలని ఆ భగవంతుడిని శ్రీనివాస రామాలయ కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే ప్రతి శనివారం సుమారు 150 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఆ కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి కానీ లేకపోతే ఆలయ అర్చకులకు కానీ తెలియజేసి మీ యొక్క పేరుని ఒక 2 వారాల ముందుగానే నమోదు చేశారు. శ్రీ శ్రీనివాస ఆలయంలో మరి ఇవాళ కుప్పిశెట్టి రమణయ్య మరి అనంతలక్ష్మి దంపతులచే అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. మరి ఈ గుడికి ఎంతగానో ఈ కుప్పిశెట్టి రమణయ్య అనంతలక్ష్మి దంపతులు కానీ దువాసిని గారు వీళ్ళు కానీ అలాగే ఈ కమిటీ వారు కానీ ఈ గుడికి అభివృద్ధి కోసం కృషి చేయడంలో ముందు భాగంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దీన్ని సదవకాశంగా వినియోగించుకొని అన్నదానాల్లోకెల్లా అన్నదానం శ్రేష్టమైంది కాబట్టి వారి ఇంట్లో ఏది జరిగినప్పటికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాల్లో భాగస్వాములై కొంతమంది లేని వారి ప్రజలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములై దేవుని యొక్క ఆశీస్సులు పొంది ఈ గుళ్ళో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మరి నిజ స్వరూపం ఒక్కసారి దర్శించుకున్నట్లయితే ప్రతి శనివారం రావాలనిపించే రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలయానికి ఒకసారి వచ్చి భక్తులందరూ ఈ దేవుడిని దర్శించుకుని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్ననలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. భారీ వర్షాల కారణంగా భాగ్యలక్ష్మిపేటలో నీరు నిలిచిపోయి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ స్పందించి మున్సిపల్ వర్కర్స్తో ఆ నీటిని బయటికి పోయేలా చర్యలు చేపట్టారు. గొర్రెల శ్రీధర్తో పాటు బోజంకి శ్రీనివాస్, గొర్రెల ఉపేంద్ర, ఎస్ త్రిమూర్తులు, జగ్గురాము తదితరులు ఉన్నారు. రాష్ట్ర చిరంజీవి యువత మాజీ అధ్యక్షులు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మేనా ధనం 60వ జయంతి సందర్భంగా ఆయన సోదరుడు మేనా నానాజీ ధనం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో శంకర ధనబాబు, నిమ్మకాయల యూత్ అధ్యక్షులు కర్రి సత్యనారాయణ, మేనాధనం కుటుంబ సభ్యులు, ధనం యూత్ సభ్యులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పేరు మీద మేనాధనం చేసిన సేవలు చిరస్మరణీయమని, స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. చిరంజీవి గారి అభిమాని అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే పేరు మేనా ధనం అన్నయ్య. చిరంజీవి గారి అభిమానుల్ని ఒక మంచి సన్మార్గంలో తీసుకెళ్లడంలో ముందున్నటువంటి వ్యక్తి అన్నయ్య. మేనా ధనం గారి యొక్క 60వ జయంతి సందర్భంగా ఈరోజు మన అన్నయ్యనే మనం స్మరించుకుంటూ లార్డ్స్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ హోమ్ నందు కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక మంచి ఆలోచనతోటి నానాజాన్ని ఈ భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్క చిరంజీవి అభిమాని కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం మేనా ధనం గారు మాత్రమే. ఆయన ఈరోజు మనతో పాటు భౌతికంగా లేకపోవచ్చు, కానీ ప్రతి చిరంజీవి అభిమానుల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిపోయినటువంటి వ్యక్తి మన మేనా ధనం అన్నయ్య. మాకు ఎన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన మార్గదర్శి, కీర్తిశేషులు మేనా ధనం గారు జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మేనా నానాజీ గారు, మరి అలా శ్రీనివాస్ గారు, అలాగే కుటుంబ సభ్యులందరూ కలిపి చిల్డ్రన్ స్కూల్ నందు 30 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ధనవన్నకి ఇది 60వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ధనవన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఆశయ సాధన కోసం ఆ రోజున రాష్ట్ర చిరంజీవి యువత ద్వారాగా ఆ రోజున చిరంజీవి గారి పిలుపు మేరకు చిరంజీవి గారి ఆశయ సాధన కోసం అనేక మందికి తాడేపల్లి పట్టణంలో ధనవన్నయ్య ఒక పిలుపునిచ్చి బ్లడ్ క్యాంపు, ఐ క్యాంపు ఇలాంటి కార్యక్రమాలు మా చేత కూడా ఎన్నో కార్యక్రమాలు చేయించి ఈ రోజున రాష్ట్ర చిరంజీవి యువత మెగా ఫ్యామిలీలో మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులుగా చేర్చిన కీర్తి చేసిన ధనవన్నయ్య గారికి దక్కింది. అది మా అన్నయ్య గారు అయినటువంటి మేనా ధనం గారు 60వ జయంతి సందర్భంగా ఏదన్నా ఒక సోషల్ సర్వీస్ చేయడం, అప్పటి నుంచి అన్నయ్య పోయిన కానీ ఏదో కార్యక్రమం చేయడం ఆనవాయితీగా ఈ లార్డ్స్ ఆఫ్ స్కూల్లో పిల్లలకి అన్నదానం చేయడం, ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నయ్య బాటలో ఆ సర్వీస్ చేయటానికి మేము సాయశక్తిలా కృషి చేస్తున్నాం. ఆ భగవంతుడు ఇంకా సర్వీస్ చేస్తాకి మాకు అవకాశాలు ఇవ్వాలని ఎప్పుడు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారికి కూడా ఫాలోవర్స్ మేము. ఈవేళ బొలిశెట్టి శ్రీను అంత మంచి పరిపాలన చేస్తుంటే మా అన్నయ్య ఆత్మ చాలా శాంతింతుంది. ఎందుకంటే అతను చాలా నీతివంతంగా పరిపాలన చేస్తున్నాడు. ఆ నీతివంతుల పరిపాలన ఒక ఆఫీస్కి వెళ్ళి ముందు తను చెప్పేది అందరూ నీతిగా ఉండండి, పరిపాలన నీతిగా చేద్దామని అంటున్నాడు ఆయన. కానీ ధనం లాంటి వ్యక్తులు ఉంటే కూడా సీన్ గారు కూడా ఉన్న కేడర్ కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో చేపడుతున్న జలశక్తి అభియాన్ పనులు పరిశీలించడానికి కేంద్ర బృందం ఆదివారం తాడేపగూడెం రూరల్ మండలం పర్యటిస్తుంది. దండగర శివారు, లింగారాయుడుగూడెం, జగన్నాథపురం, కడియద్ద బృందం పరిశీలిస్తుందని ఎన్ఆర్జీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ థామస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో కేంద్ర బృందం పర్యటన జరుగుతుందండి. దానిలో భాగంగా తాడేపల్లిగూడెం మండలంలో వర్క్స్ పరిశీలించుటకు రేపు వస్తున్నారు. అందులో భాగంగా మన తాడేపల్లిగూడెం మండలంలో దండగర గ్రామ పంచాయతీ నందు, అలాగే జగన్నాథపురం గ్రామ పంచాయతీ నందు మరియు కడియద్ద గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీలో జరిగిన పనులను పరిశీలించి పర్యవేక్షించి వారు వెళ్తారండి. ఇదంతా కూడా ఇక ఈ వర్క్లకు సంబంధించి పర్యవేక్షణ కార్యక్రమాన్ని కూడా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పర్యవేక్షణన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. వారు వచ్చి వేతనదారులతోటి అలాగే కూలీలతోటి ఇంటరాక్ట్ అయ్యి మనం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీలో చేసిన పనులు ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించి వెళ్తారు. కంటి శస్త్రచికిత్సలో అత్యాధునిక లెన్స్ టెక్నాలజీతో లక్షలాది మందికి తిరిగి చూపును పొందుతున్నారని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఆస్థమాలజికల్ సొసైటీ 9వ వార్షికోత్సవ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భూతద్దాలు వంటి కళ్ళజోడు వాడడం ఇబ్బందిగా ఉన్న తరుణంలో కంటిలో లెన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని డాక్టర్ సందీప్ పేర్కొన్నారు. ఇంట్రాయాక్చువల్ లెన్స్తో కంటి శుక్లం సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. శస్త్రచికిత్సలో సాంకేతిక IOL ఏర్పాటుపై ఆయన అనేక అంశాలను వివరించారు. న్యూ టెక్నాలజీ లెన్స్ కంటికి ఏర్పాటు చేసి మేచొక్కను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ రెడ్డిని ఆస్థమాలజికల్ సొసైటీ సత్కరించింది. బల్సులమ్మ ఆలయ కమిటీ పౌర విద్యార్థులు శ్రీరంగం రామాంజనేయులు జన్మదినం పురస్కరించుకుని పాతర్యూత్ ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో శనివారం అన్నదానం చేశారు. అంజిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన సేవా కార్యక్రమంలో పాతర్యూత్ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, శంకర ధనబాబు, కాళ్ళ గోపికృష్ణ, నీలం సురేష్, అనుమోలు శ్రీను, కళ్యాణ రామచంద్రరావు, పడవల దివాకర్, పిల్ల పవన్ కుమార్, కూచిపూడి రత్నాజీ, దాగారపు శ్రీను, అర్జుల కిషోర్, బట్రెడ్డి బద్రి, చౌబాకుల చింతన్న, చౌబాకుల రమణ, చామన కిరణ్ కుమార్, గంధం విక్కీ వినయ తదితరులు పాల్గొన్నారు. మన మిత్రుడు శ్రేయాభిలాషి, సంఘ సేవా తత్పరుడు, మన బ్రహ్మానందుడి మార్కెట్లో శ్రీరంగం సత్యనారాయణ గారికి పళ్ళ వ్యాపారం చేసుకున్నటువంటి శ్రీరంగం సత్యనారాయణ గారి కుమారుడు శ్రీరంగం అంజిబాబు ఎన్నో ఏళ్ళుగా సేవా దృక్పథంతో బలుసులమ్మ గుడి ఎంతో డెవలప్మెంట్ అభివృద్ధి చేసిన ఘనత మన అంజిబాబుకే దక్కింది. అలాగే అంజిబాబుకి ఈ రోజున వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు అందరి ఆశీస్సులు తప్పనిసరిగా మెండుగా ఉంటాయి. ఇలాంటి సేవా తత్పరం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు అంజిబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంజిబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ ఆశీస్సులు తీసుకుని మా శ్రీరంగం అంజిబాబు అనేక మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే స్థానిక సంజీవ్ మున్సిపల్ హై స్కూల్లో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు కూడా మా అంజిబాబు పేరున జరిగి అంజిబాబుకి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోషం, ఆలయ అభివృద్ధిలో పాల్గొనే అవకాశం కూడా బలుసులమ్మ అమ్మవారు కలగజేయాలని కోరుకుంటూ శ్రీ బలుసులమ్మ వారి ఆశీస్సులతో ఈరోజు మా ప్రియమిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా మన పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో మళ్ళీ మన ఆలయ ట్రస్టీగా మా శ్రీరంగం రామాంజనేయులు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకమైన శైలితో అభివృద్ధి చేస్తారు. అలాగే ఆలయ అభివృద్ధిలో జరిగిన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా దేదీప్యమానంగా జరిపించారు. అలాగే మున్సిపల్ సంజీవనగర్ హై స్కూల్లో కూడా ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మరి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక వానపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఉదయం విశేష పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పుణ్యాహవచనం, రక్షాబంధనం జరిపారు. కూచి పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరుగుతున్నాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భూమి ప్రార్థన భూమికి నమస్తే ఓం పానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు ప్రారంభించుకుని ఈరోజు 8వ రోజు అంగరంగ వైభవంగా 7 రోజులు కూడా అమ్మవారు పూజ పూర్తి చేసుకుని హోమాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముగించుకొని ఈరోజు 8వ రోజు. 8వ రోజు కూడా వర్షం వస్తున్నప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారాహి అమ్మవారికి కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి దర్శనం చేసుకోవడం జరిగింది.
అలాగే రేపొద్దున్న వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో చివరి రోజు రేపొద్దున్న, అలాగే ఎల్లుండి కూడా సోమవారం కూడా ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులు ఎవరైతే 9 రోజులు ఈ యొక్క అమ్మవారి ఆలయంలో కానీ ఇంట్లో కానీ పూజలు చేసుకోలేదని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమవారం జరగబోయేటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించినా సరే అంతే పుణ్యఫలితం మనకు వస్తుంది. కాబట్టి అటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని సోమవారం 15వ తారీఖు ఉదయం 10:30 దగ్గర నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి భక్తుల ఆలయానికి విచ్చేసి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం అమ్మవారు అందించేటువంటి మనకి అన్నప్రసాదాన్ని కూడా భక్తులందరూ కూడా స్వీకరించవలసిందే కోరి ప్రార్థిస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాత్రి నుండి తాడేపల్లిగూడెంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. శుక్రవారం రాత్రి నుండి శనివారం మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద శనివారం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 373వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. నల్లజర్ల వాస్తవులు ఉసిరిక సుబ్బారావు జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి శనివారం నాడు కూడా బస్టాండ్ దగ్గర కొలువై ఉన్న కలిగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 313వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు దిగ్విజయంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వహించడానికి నవరత్నాల టీం ద్వారా జరిపిస్తున్నందుకు కలిగ వెంకటేశ్వర స్వామికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వారం దాతలుగా నల్లజర్ల వాస్తవ్యులైన ఉసిరిక సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకి దాతలుగా సహకారం అందించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసం కృతజ్ఞతలు ఎల్లవేళలా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమానికి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వివాహం అయ్యిందని, ఉద్యోగం వచ్చిందని అలా అనేక జ్ఞాపకార్థంగా అనేక కారణాలకి ఇక్కడ అన్న సమారాధనకు సహకరించడం జరుగుతుంది. ఊళ్ళో వాళ్ళే కాదు, పొరుగు రోళ్ళు, విదేశాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకారం అందించడం జరుగుతుంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.